నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాయలసీమకు సంబంధించిన కొన్ని జిల్లాలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా ఎడిషన్ లో రైతులపై ప్రేమంటే ఇదేనా జగన్ 4000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి అంటూ ప్రగల్భాలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావంటున్న అన్నదాతలు వైకాపా కార్యాలయం నుంచి సామాగ్రి తరలింపు నెక్స్ట్ కోడ్ ఉల్లంఘించిన 5గురిపై వేటు బిందెనీటికి బండెడు కష్టాలు దుర్గంలో పడకేసిన ప్రగతి నిధులున్నా ముందుకు సాగని పనులు మూలుగుతున్న 85.79 కోట్లు నెక్స్ట్ పేపర్ చూద్దాం సాక్షి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో అభిమాన వీచిక విజయ సూచిక సీఎం జగన్ ను హక్కును చేర్చుకున్న జిల్లా ప్రజానీకం రాత్రి 10 గంటలు దాటిన జననేతను పలకరించాకే ఇంటికి 75 కిలోమీటర్ల బస్సు యాత్రకు 8 గంటల సమయం జగన్ అంటే జనం జనం అంటే జగన్ అని మరోసారి నిరూపితం వైఎస్ఆర్సీపీ జయకేతనం ఖాయమని సంకేతాలు ఇచ్చారంటోన్న రాజకీయ విశ్లేషకులు నేటి నుంచి 10 మూల్యాంకనం జిల్లాకు చేరిన 1.80 లక్షల జవాబు పత్రాలు 58 ఏళ్లు నిండిన టీచర్లకు మినహాయింపు కేఎస్ఆర్ స్కూల్లోని క్యాంపులో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు గుంతకల్లు గుమ్మం ఎక్కేనా ఇంకా గుంతకల్ల వైపు పూర్తి స్థాయిలో చూడని గుమ్మనూరు జయరాం అడుగడుగునా రగులుతున్న అసమ్మతి జ్వాలలు బొమ్మ చూపిస్తామని బహిరంగంగానే హెచ్చరించిన తెలుగు తమ్ముళ్ళు జనమంతా జగన్ వెంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మరోసారి నిరూపితం జిల్లాలో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి ఖాయం చంద్రబాబు లోకేష్ కు చివరికి రెడ్ బుక్స్ మాత్రమే మిగులుతాయి రాప్తాడు ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి నెక్స్ట్ పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా జలకళ తూచ్ ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు 57,000 ఇప్పటి వరకు తవ్విన బోర్లు 3,300 మాత్రమే ఉచిత విద్యుత్ కనెక్షన్ మోటార్లు ఉత్తిమాటి బోర్లు తవ్విన కాంట్రాక్టర్లకు 8 కోట్ల రూపాయల బకాయిలు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించిన బాధితులు నేటి నుంచి 10 మూల్యాంకనం కేఎస్ఆర్ స్కూల్లో 10th స్పాట్ 1154 మంది సిబ్బంది నియామకం అన్ని ఏర్పాట్లు చేశాం డియు నెక్స్ట్ జిల్లా చూద్దాం ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కరువు నేల కన్నీళ్లు తుడుస్తా ఎమ్మిగనూరులో తెదేపా అధినేత చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అస్మదీయులకు విధులు పారదర్శకతకు తూట్లు ఎన్నికల సిబ్బంది నియామకాల్లో నిబంధనలకు నీళ్లు వివాదాస్పదమైన జిల్లా అధికారి నిర్ణయాలు జనాలకు జగన్ ఏప్రిల్ ఫూల్ మాటలతో ముగిసిన 3 రోజుల పర్యటన పెండింగ్ ప్రాజెక్టులపై నోరెత్తన ముఖ్యమంత్రి నెక్స్ట్ పేపర్ చూద్దాం సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కుట్ర కనిపించన్ వాలంటీర్ వ్యవస్థ రద్దుకు టీడీపీ కుయుక్తులు వైఎస్ఆర్సీపీకి మంచి పేరు వస్తుందనే ఫిర్యాదులు పింఛన్ల పంపిణీకి దూరమైన వాలంటీర్లు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిందే పింఛన్దారుల్లో 10% మంది నడవలేని పరిస్థితి వేలాది మందిని ఎత్తుకు రావాల్సిందే టీడీపీ కుతంత్రాలపై మండపడుతున్న వృద్ధులు దివ్యాంగులు ఉల్లంఘనలపై కొరడ పబ్లిక్ స్థలాల్లో పోస్టర్లు బ్యానర్ల తొలగింపు సి విజిల్ యాప్ లో వచ్చిన ఫిర్యాదులపై విచారణ కోడ్ ఉల్లంఘించిన 27 మంది ఉద్యోగుల సస్పెన్షన్ నెక్స్ట్ పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా జన ప్రభంజనం ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తా సీమ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది కృష్ణా జలాలు ఎత్తిపోసి కర్నూలు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరిస్తా బీసీలకు అండగా టీడీపీ ఎమ్మిగనూరు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు భగభగమండే ఎండను సైతం లెక్క చేయని పసుపు సైన్యం పత్తి రైతుపై పిడుగు ప్యాకెట్ పై అదనంగా 11 రూపాయల పెంపు జిల్లా రైతులపై 2.50 కోట్ల రూపాయల భారం నెక్స్ట్ జిల్లా చూద్దాం ఈనాడు వైఎస్ఆర్ జిల్లా చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ప్రగతికి గండి కొట్టి అక్రమాల కోట కట్టి వైకాపా పాలనలో పర్యాటకం పడక తాగునీటికి తిప్పలు రాళ్ళ దిబ్బలపైనే నడక కోడ్ అంటే లెక్కలేదు ఉల్లంఘనులకు కొదవలేదు ముద్దు నిద్ర వీడరు వైకాపా రంగులు చూడరు మీ బిడ్డ అన్నాడు నిండా ముంచాడు త్యాగజీవులంటే జగన్ కు అంత అలుసా గండికోట జలాశయ నిర్వాసితుల ఆవేదన నెక్స్ట్ పేపర్ చూద్దాం సాక్షి వైఎస్ఆర్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా చీప్ ట్రిక్స్ తెలుగు తమ్ముళ్లకే కండువాలు వేసుకుంటున్న టీడీపీ నేతలు అనుకూల మీడియాలో మద్దతు పెరుగుతున్నట్లు ప్రచారం నాన్ లోకల్ నాయకులు అభ్యర్థులు కావడంతో ప్రచారం కోసం తాపత్రయం సీఎం జిల్లా పర్యటన తర్వాత జోష్ మీదున్న వైఎస్ఆర్సీపీ
సీఎం వైఎస్ జగన్ ను మళ్లీ గెలిపించండి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అధర్మంపై న్యాయానిదే విజయం, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా వైసీపీ మార్కు దుష్ప్రచారం, వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేసిన ఎన్నికల కమిషన్, టీడీపీ ఆపిందంటూ వాలంటీర్ల ప్రచారం, జనం సొమ్ముతో వాలంటీర్లకు జీతాలు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ ఈసీ ఆదేశాలు. అయినా కొందరు బరిదెగించి వైసీపీకి ప్రచారం, గీత దాటడంపై ఎన్నికల సంఘం సీరియస్, ఎన్నికలు అయ్యేంత వరకు దూరం పెట్టిన ఈసీ, వైసీపీ స్క్రిప్ట్ మేరకు విషం కక్కుతున్న వాలంటీర్లు టీడీపీనే పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపారంటూ ప్రచారం. తహసీల్దార్ పై ఫిర్యాదులెన్నో, శివప్రసాద్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ భూములు పరాధీనం, ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ తనిఖీలు. సో అలాగే అడ్డగోలు పనులు, జనరల్ ఫండ్ లేకుండా 1.70 కోట్ల రూపాయల పనులకు తీర్మానం, టెండర్లు లేకుండా నామినేషన్ కింద చేపడుతున్న పనులు, ఒకే ప్రాంతంలో 34 రీచులుగా పనుల విభజన, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా సాగుతున్న వైనం, నిబంధనలు గాలికి వదిలేసిన అధికారులు, ఎన్నికల వేళ వైసీపీ నయాదందా, చీఫ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా సొంత ఫోన్లలోనే వాలంటీర్లు సర్వేలు, లబ్ధిదారుల సమాచారం, ప్రభుత్వ చరవాణులు పక్కన పెట్టిన వైనం, యాప్లు సాఫ్ట్వేర్ సేవలు నిలిపివేస్తేనే ఫలితం. సో అలాగే రోగుల కడుపు నిండితే ఒట్టు, బిల్లులు చెల్లింపులెక్కడా, ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి, అభివృద్ధి ముసుగులో అధికార అక్రమాలు, దాంతో ఒక ఐటమ్ ఉంది. సో అలానే ఆ అధికారి జెడ్పీకి ప్రత్యేకం, పూర్వ అధికారి అండదండలతో గుమాస్తా విధులతో జెడ్పీలో తిష్ట, మాజీ మంత్రి సోమిరెడ్డి ఫిర్యాదుతో వెలుగులోకి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంతో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఏటా 10,000 రూపాయలు అందించిన ప్రభుత్వం, జిల్లాలో 6,000 మందికి పైగా లబ్ధి, 5 ఏళ్లలో 31.16 కోట్ల రూపాయల సాయం, ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన, 3న పూతలపట్టుకు సీఎం వైఎస్ జగన్, మూర్తిగానూరు వద్ద భారీ బహిరంగ సభ, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి. నేటి నుంచి 10 మూల్యాంకనం, 10వ తరగతి పరీక్ష పేపర్లను దిద్దడానికి ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు. ఈ నెల 8వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని PCR లో మూల్యాంకనం. జిల్లాకు 1,77,909 10 జవాబు పత్రాలు. ఇందుకోసం 1910 మంది ఉపాధ్యాయులు కేటాయింపు. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ఆ ఇల్లు మేము కట్టుకోలేం, నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులు, అనువుగా లేని లేఅవుట్లు, యూనిట్ కాస్ట్ తక్కువ కావడమే కారణం. తాజాగా 1,025 ఇళ్లను రద్దు చేసిన ప్రభుత్వం, పనులు చేపట్టి అప్పుల పాలైన కొందరు లబ్ధిదారులు. సో అదొక ఐటమ్ ఉంది. మద్యం మత్తులో యువకుల వీరంగం, కారు హారన్ కొట్టడంపై ఆగ్రహిస్తూ ఎంపీటీసీపై వాలంటీర్ సహా 3 దాడి, పోలీసుల అదుపులో నిందితులు. కోడ్ను పక్కన పెట్టి పాత బోర్డు సభ్యులచే సమావేశమా? సో వ్యూయర్స్ చూసారు కదండి, రాయలసీమకు సంబంధించిన కొన్ని జిల్లాలో వచ్చినటువంటి హైలైట్స్.